నవరాత్రిలో ఆరాధించే నవదుర్గలలో 8వ అవతారం మహాగౌరి. మహాగౌరి అంటే మహాశుభ్రమైన దేవి అని అర్థం. ఆమె పవిత్రత, శాంతి, కరుణకు ప్రతీక. ఆమె కాంతి పూర్ణచంద్రుని వల ప్రకాశిస్తూ భక్తుల హృదయాలను నింపుతుంది. ప్రాచీన కాలంలో పార్వతీదేవి హిమాలయ పర్వతాల్లో కఠోర తపస్సు చేసింది. ఆమె కోరిక ఒక్కటే, శివుడిని తన భర్తగా పొందటం. ఆ తపస్సు కారణంగా ఆమె శరీరరంగు నల్లగా మారింది. కాని ఆమె భక్తి మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. ఆమె కఠోర భక్తిని చూసి పరమశివుడు సంతోషించాడు. తన జటలో నుంచి గంగాజలాన్ని తీసుకుని పార్వతీపై కుమ్మరించాడు. ఆ పవిత్ర జలాల స్పర్శతో ఆమె నలుపు తొలగి ప్రకాశవంతమైన తెల్లవర్ణంలోకి మారింది. ఆ క్షణమే ఆమె మహాగౌరిగా అవతరించింది. మహాగౌరి తెల్లని వృషభంపై ఆరుడగా దర్శనమిస్తుంది. ఆమె 4 భుజాలలో ఒకటిలో త్రిశూలం, మరొకటిలో డమరుకముంటాయి. మిగతా 2 చేతులతో భక్తులకు ఆశీర్వాదం, రక్షణ ప్రసాదిస్తుంది. ఆమె రూపం శాంతి, క్షమ, పవిత్రతకు చిహ్నం. మహాగౌరిని ఆరాధించే భక్తులు గత కర్మల నుండి విముక్తి పొందుతారు. ఆమె అనుగ్రహంతో శాంతి, ఐశ్వర్యం, ధర్మబద్ధమైన కోరికల సాధన కలుగుతుంది. ఆమెను పూజించేవారు దుఃఖం నుండి విముక్తి పొంది జ్ఞానం, ప్రేమ, కరుణతో జీవిస్తారు. మహా అష్టమి రోజున భక్తులు మహాగౌరిని భక్తితో పూజిస్తారు. ఆమె కాంతిమయీ రూపం మనకు చెబుతుంది, చీకటి ఎంత ఉన్నా పవిత్రత, సత్యం మనలను దివ్యకాంతికి నడిపిస్తాయి. మహాగౌరి శాంతి, పవిత్రత, కరుణామూర్తి సమస్త భక్తుల జీవితాలను శుభ్రప్రకాశంతో నింపుతుంది.